గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నాన్నగారి మరణం విషయంలో చాలా బాధపడ్డారంట. అండ్ చాలా వైద్యం పట్ల గూడా అంటే డాక్టర్స్ పట్ల గూడా చాలా ఇరిటేట్ అయ్యారంట. ఒక రకంగా నరకం అనుభవించారట. అంటే ఇరిటేట్ అని కాదు గానీ, క్యాన్సర్ అనేది ఎలా ఉంటదంటే, అది తెలిసినప్పుడు క్యూర్ అయిపోతే బాగున్ను అనే ఫీలింగ్ ఉంటది. కానీ అది ఒక పాయింట్ వచ్చిన తర్వాత వాళ్ళు సఫర్ అవ్వడం చూసి, వీళ్ళు తొందరగా వెళ్ళిపోతే బాగున్ను అనే ఫీలింగ్ వస్తది. మా నాన్నగారు తొందరగా దేవుడు తీసుకెళ్ళిపోవాలి అనే ఫీలింగ్ మాకు కలిగింది. ఎందుకు అంటే, మనం ఎక్కువ ఇష్టపడే వ్యక్తి సఫర్ అవ్వడం మనం చూడలేము. సార్ ఎంత క్లోజ్ ఉన్నా వీళ్ళు సఫర్ అవుతూ ఇలాగే మన మధ్యలో బతకాలి అనుకుంటే అంతకన్నా సాడిజం ఇంకోటి ఉండదు. అందుకు మేము లిటరల్గా ప్రే చేసాం, ఇంత సఫరింగ్ వద్దు దేవుడా, తీసుకెళ్ళిపోవాలి. అది నాకు తెలిసి ఆ ఫేజ్లో వెళ్తున్న ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్ ఉంటుంది. మాకు అదే ఫీలింగ్ వచ్చింది. అయితే నేనేంటంటే క్యాన్సర్ విషయంలో ఇప్పుడున్న కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ, ఇవి కరెక్ట్ కాదని నా ఫీలింగ్. సార్ ఎందుకంటే నేను ఎంతమంది చూస్తానో అందరూ కూడా అంటే సక్సెస్ రేట్ ఉండాలి కదా. ఇప్పుడు ఏదైనా ట్రీట్మెంట్కి ఇంత సక్సెస్ రేట్ ఉంది, అందుకు ఇదే కరెక్టు అనడానికి ఒక సక్సెస్ రేట్ ఉండాలి. ఎలోపతిలో మిగతా ట్రీట్మెంట్స్ అన్నిటికీ సక్సెస్ రేట్ ఉంది. సక్సెస్ రేట్ బిలో 50% ఉన్న ఏది కూడా కరెక్ట్ ట్రీట్మెంట్ కాదని నా ఫీలింగ్. సార్ నాకు తెలిసి ఇది బిలో 10% ఉంది సక్సెస్ రేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్. అలాంటప్పుడు ఇదే ట్రీట్మెంట్ అని ఎలా చెప్తారు అనేది నా ఇదనమాట వాదన. దీని మీద ఇప్పుడు డాక్టర్లు అందరూ వచ్చి నా మీద విరుచుకుపడతారు. బట్ స్టిల్ ఐసే బయోప్సీ దగ్గరే తప్పు జరుగుతుందంటాను నేను. ఒక టిష్యూని జస్ట్ అలా క్లోజ్డ్ షెల్తో టిష్యూ ఉన్నదాన్ని అలా పొడిచి ఒక తీస్తారు. తీయగానే దాని త్రూగా బ్లడ్ ఫ్లో అయ్యి ఆ టిష్యూ తాలూకు చిన్న చిన్న సెల్స్ బాడీలో ఎక్కడెక్కడికో వెళ్ళి స్ప్రెడ్ అయ్యి స్టే అవుతాయి. ఏదో ఒకరోజు అవి అక్కడక్కడ మళ్ళీ అక్యుములేట్ అవుతాయని నా ఫీలింగ్. నేను తప్పని డాక్టర్లు వాదిస్తారు. కానీ బయోప్సీ చేసిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక టైంలో బాడీ అంతా క్యాన్సర్ స్ప్రెడ్ అవుద్ది, కనీసం సెకండ్ టైం అయినా రీలాప్స్ అవుతుంది అనడానికి బయోప్సీ కారణం అని నా ఫీలింగ్. సార్ నువ్వేం చూసావు మీ నాన్నగారు తప్ప అనేసి అంటారు. అంటే చాలామంది పేషెంట్లు నేను చూశాను తర్వాత, చాలామంది పేషెంట్లు. అందుకు బయాప్సీ కాకుండా ఇంకేదో ఒక మెథడ్లో మీరు క్యాన్సర్ గురించి తెలుసుకుని ఆ క్యాన్సర్ని కనుక ట్రీట్ చేస్తే ఇప్పుడున్న సక్సెస్ రేట్ కన్నా ఎక్కువ సక్సెస్ రేట్ వస్తుంది అనేది నా అభిప్రాయం. సార్ దాని గురించి డాక్టర్స్ బయాప్సీ చేయకపోతే అది క్యాన్సరా కాదా ఎలా తెలుస్తుంది, ప్రాథమిక టెస్ట్ అదే కదా అని ఎలా తెలుస్తుంది, అప్పుడు ఎలా ట్రీట్ చేస్తాం అనేసి అంటారు. అన్ఫార్చునేట్లీ దెర్ ఆర్ సమ్ హాస్పిటల్స్, అన్నీ కాదు, కొన్ని హాస్పిటల్స్ క్యాన్సర్ సక్సెస్ రేట్ చూపించడం కోసం క్యాన్సర్ సెల్స్ కానీ ట్యూమర్స్ని కూడా క్యాన్సర్ అని చెప్పి ట్రీట్ చేసేసి ఇది సక్సెస్ అయిందని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలాంటప్పుడు బయాప్సీ కాకుండా ఇంకొక మెథడ్లో మీరు క్యాన్సర్ని గుర్తించి దాని మీద ట్రీట్ చేస్తే సక్సెస్ రేట్ పెరుగుతుంది అని నేను అభ్యర్థిస్తున్నాను డాక్టర్స్కి. అది కనుక కరెక్ట్గా చేస్తే బాగుంటుందని. నేను సింపుల్గా కోవిడ్ గురించి కూడా చెప్తా. కోవిడ్ మీకు ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్లో ఎక్కువ మంది జనం చనిపోయింది ఎక్కువ. అవును సార్. ఎందుకంటే ఫస్ట్ వేవ్లో అందరూ ఇళ్లలో ఉన్నారు సార్, ఎవరు బయటికి రాలే. సెకండ్ వేవ్కి వచ్చేసరికి ఈ ఫస్ట్ వేవ్లో ఇళ్లలో ఉన్న వాళ్ళందరికీ వైటమిన్ డి లెవెల్స్ బాగా పడిపోయాయి. విటమిన్ డి లెవెల్స్ ఎవరెవరికైతే స్ట్రాంగ్గా ఉన్నాయో వాళ్ళందరూ బతికారు, ఎవరెవరికైతే అవి తక్కువ ఉన్నాయో వాళ్ళందరూ చనిపోయారు. సార్ ఈవెన్ ఫస్ట్ వేవ్లో చనిపోయిన వాళ్ళకి కూడా విటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉండడం వల్లే చనిపోయారు. వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్. మిగతా రీజన్స్ ఏమైనా ఉండొచ్చు కాక విటమిన్ డి అనేది ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. ఆ ఇమ్యూనిటీని కరెక్ట్గా డిసైడ్ చేసింది విటమిన్ డి. నేను నా లైఫ్లో చూశాను, మా అమ్మకి నాకు ఒకేసారి ఇది వస్తే కోవిడ్ వస్తే నేను హాస్పిటలైజ్ అయ్యాను, మా అమ్మ ఇంట్లో ఉంది. ఇద్దరం ఈక్వల్గా సఫర్ అయినా మా అమ్మకి ఎలాంటి ప్రాబ్లం రాలేదు, నాకు ప్రాబ్లం వచ్చింది. మా అమ్మకి ఎందుకు ప్రాబ్లం రాలేదంటే జస్ట్ 1 month ముందు తనకు విటమిన్ డి లెవెల్స్ పడిపోయాయి అనే ఉద్దేశంతో తను ట్రీట్మెంట్ తీసుకుంది విటమిన్ డికి. ఓకే. నాకన్నా ఎక్కువ వలనరబుల్ మా అమ్మ ఏజ్ ప్రకారం, కానీ మా అమ్మ వాజ్ సేఫ్ కంపేర్ టు మీ.
నాకు వైటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉండేవి. అందుకు డాక్టర్స్ చేసిన తప్పు ఏంటి, మీరు ఈ పారాసిటమాల్స్ తీసుకోండి, ఇవి తీసుకోండి, ఇవి తీసుకోండి, అవి తీసుకోండి, ఇవన్నీ పక్కన పెట్టుకోండి, ఇలాంటివి పెట్టుకోండి, ఇవన్నీ చెప్పారు. కానీ మీరు వైటమిన్ డి లెవెల్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయండి అని చెప్పుంటే సెకండ్ వేవ్లో అంతమంది చనిపోయేవాళ్ళు కాదు. ఈవెన్ ఫస్ట్ వేవ్లో కూడా అంతమంది చనిపోయేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ వల్ల ఏదైనా మంచి జరుగుతుంది అంటే నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మన లైఫ్ మోస్ట్ అన్సర్టెన్. మనకి ఏదైనా వైరస్ ఎనీ మూమెంట్ అటాక్ అవ్వచ్చు. అందుకు వైటమిన్ డి లెవెల్స్ కనుక మీరు మెయింటైన్ చేస్తే మీరు చావరు, అంతవరకు నేను గ్యారంటీ ఇస్తాను. థ్యాంక్ యూ సార్.